వైకే టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. దినదర్శిని కార్యక్రమానికి స్వాగతం. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శ్రీతరశ్మి భూలాభం భూమిపుత్రः సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవः శౌర్యమార్కిः దీర్ఘాయుస్సైంహికేయః విపులతరైషః కేతురాచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. హరి ఓం. 7వ తారీఖు ఫిబ్రవరి నెల ఈరోజు ఉన్నటువంటి పంచాంగ విశేషాలు తెలుసుకుందాం. ఇవాళ రోజున మాఘమాసం బహుళపక్షం షష్ఠీ తిథి రాత్రి తెల్లవారితే 2:54 మటుకు ఉన్నది. శనివారం చిత్తా నక్షత్రం రాత్రి తెల్లవారితే 2:27 వరకు ఉన్నది. సూలయోగం రాత్రి 11:37 వరకు, గరజకరణం మధ్యాహ్నం 2:02 వరకు ఉన్నది. తదుపరి వణిజకరణం రాత్రి తెల్లవారితే 2:54 వరకు ఉన్నది. వర్జ్యం పగలు 9:04 లగాయతు 10:48 వరకు ఉన్నది. దుర్ముహూర్తం ఉదయం పూట 6:40 నుంచి 8:11 వరకు ఉన్నది. అమృత ఘడియలు రాత్రి 7:29 లగాయతు 9:14 వరకు. సూర్యోదయం విజయవాడ ప్రాంతానికి 6:40, సూర్యాస్తమయం 6:03 జరుగుతూ ఉన్నది. ఇవాళ రోజున శుభ సమయం 10:47 ఉదయం పూట అనుకూలంగా ఉంటూ ఉన్నది. ఇవాళ రోజున గ్రహ సంచారం మనం పరిశీలిస్తే కనుక మిథునంలో గురుడు, సింహంలో కేతువు, కన్యా రాశిలోను కొంత తులారాశిలోను చంద్ర సంచారం జరుగుతూ ఉన్నది. మకరంలో రవికుజులు, కుంభంలో రాహు బుధ శుక్ర సంచారం, మీనంలో శని సంచారం జరుగుతున్నది. గోచారం రీత్యా ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి చంద్ర సంచారం అట్లాగే బుధ శుక్ర రాహుల యొక్క సంచారం బాగా అనుకూలంగా ఉంటూ ఉన్నది. దశమంలో రవికుజులు కూడా బాగా అనుకూలిస్తూ ఉన్నారు. వృత్తిలో మంచి కార్యానుకూలత బాగా కనిపిస్తూ ఉన్నది. అందరి యొక్క సహకారం మీకు లభిస్తూ ఉంటుంది. అది సకాలంలో లభిస్తూ ఉంటుంది. సునాయాసంగా ఎటువంటి శ్రమ లేకుండా అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతూ ఉంటారు. మంచిగా కాలక్షేపం చేస్తూ ఉంటారు. సత్కథా శ్రవణాన్ని చేస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక చింతనతో కాలాన్ని గడుపుతూ ఉంటారు. ఆర్థిక విషయాల్లో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఆశించిన దానికన్నా కూడా ఎక్కువ ఆదాయం మీకు వస్తూ ఉంటుంది. వృత్తిలో ఎటువంటి ఇబ్బందులు సమస్యలు లేకుండా కాలాన్ని సాఫీగా గడుపుతూ ఉంటారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి చంద్ర సంచారం మిశ్రమంగా అనుకూలంగా ఉంటున్నది. అయినప్పటికీ ద్వితీయంలో గురు సంచారం వల్ల గురుబలం బాగా దైవానుకూలతని సూచిస్తోంది. ఆశించినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతూ ఉంటారు. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. వృత్తిపరమైనటువంటి అంశాలన్నీ కూడా చాలా బాగుంటూ ఉంటాయి. విదేశీ ప్రయత్నాలు, ఉన్నత విద్యా ప్రయత్నాలు, అట్లాగే నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు అన్నింటిలోనూ కూడా మంచి కార్యానుకూలత కనిపిస్తూ ఉన్నది. సొంత పరిశ్రమ ప్రారంభించడానికి కూడా అవకాశాలు బాగా ఉంటూ ఉన్నాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి జన్మంలో గురు సంచారం, చతుర్థంలో చంద్ర సంచారం వల్ల సరైనటువంటి ఒక నిలకడ స్వభావం లేకపోవటం, వృత్తిలో మార్పులు ఏమైనా చేద్దామా లేదా వృత్తి మారదామా ఇటువంటి రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. చిత్తచాంచల్యంతో బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అష్టమంలో ఉన్నటువంటి రవికుజుల వల్ల ఆరోగ్యం బాగా సహకరించదు. బ్లడ్ లెవెల్స్ తక్కువగా ఉండటం, షుగర్ బీపీ సమస్యలు కొంత ఎక్కువగా ఉంటూ ఉండటం, సరైనటువంటి నిర్ణయం తీసుకోలేకపోవడం, ఒక నిలకడ స్వభావంతో ఏ పని చేయలేకపోవడం, డిజింట్రెస్ట్గా ఉండటం, ఏ పని చేయాలన్న ఇటువంటి లక్షణాలన్నీ కూడా బాగా కనిపిస్తున్నాయి మిథున రాశి వారిలో. దైనందిన కార్యక్రమాల పట్ల కొంత ఆసక్తి పెంచుకోవాలి. నిరుత్సాహపడకుండా ఒక ఉత్సాహంతో, ఒక ఇంట్రెస్ట్తో పనిచేసే లక్షణాన్ని బాగా పెంచుకుంటూ ఉండాలి వీరు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి తృతీయంలో చంద్రుడు, అట్లాగే అష్టమంలో ఉన్నటువంటి బుధ శుక్రుల యొక్క సంచారం బాగా అనుకూలంగా ఉన్నది. వ్యాపారంలో మంచి లాభాలు చూస్తూ ఉంటారు. నూతన వాహన కొనుగోలు, ఆభరణ కొనుగోలు లేదా నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు అన్నింటిలోనూ కూడా కార్యానుకూలత బాగా ఉంటూ ఉన్నది. ద్వితీయంలో కేతు సంచారం, మాటని జాగ్రత్తగా నియంత్రించుకుంటూ ఉండాలి. మాట అదుపులో పెట్టుకున్నట్లయితే కనుక అనుకున్న పనులన్నీ కూడా మీరు సాధించుకోగలుగుతూ ఉంటారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ద్వితీయంలో చంద్రుడు, జన్మంలో కేతు, సరైనటువంటి ఆలోచన తీరు కొంత లోపిస్తూ ఉంటుంది.
నిలకడ స్వభావంతో ఒక నిర్ణయం తీసుకోలేకపోవటం, ఎప్పుడూ టెన్షన్స్. జన్మంలో కేతు సంచారం వల్ల ఆరోగ్యం పైన అది ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అట్లాగే ఆలోచనా తీరుపైన కూడా బాగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. సప్తమంలో 3 గ్రహాలు సంచరిస్తూ ఉన్నాయి. దాంపత్య జీవితంలో అట్లాగే పార్ట్నర్‌షిప్ వ్యాపారంలోనూ కూడా కొంత వివాదాలు, చికాకులు బాగా పెరుగుతూ ఉంటాయి. అష్టమంలో శని సంచారం వల్ల బహు విఘ్నాలు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. రవి, కుజులు కొంత అనుకూలిస్తూ ఉన్నారు. గురుడు కూడా అనుకూలిస్తూ ఉన్నారు. ప్రభుత్వ రంగంలో పనిచేసేవారు, ఫార్మా రంగం వారు, రియల్ ఎస్టేట్ రంగం వారికి, కన్‌స్ట్రక్షన్ రంగం వారికి మటుకు అనుకూలత కనిపిస్తుంది. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి జన్మంలో చంద్ర సంచారం, దశమంలో ఉన్నటువంటి గురు సంచారం వల్ల వృత్తి విషయంలో చాలా మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. వృత్తిలో పై అధికారుల నుంచి కొంత మందలింపులు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. మాట పడవలసి వస్తుంది. దానివల్ల కొంత మనస్తాపానికి గురవుతూ ఉంటారు. షష్టంలో శుక్ర రాహువుల యొక్క సంచారం వల్ల దాంపత్య జీవితంలో కొన్ని ఊహించినటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. వ్యాపార విషయాలన్నీ కూడా బాగుంటూ ఉంటాయి. ఆర్థిక విషయాలన్నీ కూడా సానుకూలంగా ఉంటూ ఉంటాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి భాగ్యంలో గురు సంచారం, లాభంలో కేతువు, వ్యయంలో జన్మాల్లో చంద్ర సంచారం వల్ల ఆర్థిక విషయాలలో మంచి కార్యానుకూలత కనిపిస్తూ ఉన్నది. ఆశించినటువంటి పనులన్నీ కూడా అనుకున్న సమయంలో పూర్తి చేసుకోగలుగుతూ ఉంటారు. చతుర్థంలో రవికుజుల సంచారం వల్ల గృహంలో కొన్ని మరమ్మతులు చోటు చేసుకోవడం, గృహ నిమిత్తంగా ఖర్చులు బాగా పెరుగుతూ ఉండటం, మాతృవర్గ బంధువర్గంతో కొంత వివాదాలు, ఇబ్బందులు ఏర్పడడం అనేది కనిపిస్తోంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి రవి, కుజులు, అట్లాగే చతుర్థంలో బుధ, శుక్రులు మరియు లాభంలో చంద్ర సంచారం అన్నీ కూడా అనుకూలంగా ఉంటూ ఉన్నాయి. వృత్తి విషయాలన్నీ బాగుంటాయి. ప్రభుత్వ రంగంలో పనిచేసే వారికి స్థానచలన అవకాశాలు ఉన్నాయి. అధికారికంగా గుర్తింపు లభించే అవకాశాలు కూడా బాగా కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. గృహ సంబంధమైన అంశాలన్నీ కూడా బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార ప్రారంభానికి, రియల్ ఎస్టేట్ రంగంలో వారికి, ఫైనాన్స్ రంగం వారికి, ఫార్మాస్యూటికల్ రంగం వారికి, అట్లాగే ఈ వైద్య రంగంలో పనిచేసేవారు, విద్యా రంగంలో పనిచేసేవారికి అన్ని విధాలను కూడా ఈ చతుర్థంలో బుధ శుక్రుల యొక్క సంచారం చాలా అనుకూలతని సూచిస్తూ ఉన్నది. కొత్త కొత్త అవకాశాలు మీ మార్గంలో ఎదురవుతూ ఉంటాయి. వాటిని అందిపుచ్చుకోండి, సద్వినియోగం చేసుకోండి, కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. వృధా కాలక్షేపం లేకుండా పనిచేస్తే కనుక మంచి అభివృద్ధిని చూస్తారు జీవితంలో. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి తృతీయంలో ఉన్నటువంటి బుధ శుక్రుల యొక్క సంచారం కొంత ప్రతికూలతని సూచిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఖర్చులు బాగా పెరిగిపోతూ ఉండటం, తోబుట్టువులతో కొన్ని ఊహించినటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. ఆస్తి తగాదాలు ఉండటం, లేదా వ్యాపార విషయాలలో కొంత అభిప్రాయ భేదాలు ఉండటం, ఇటువంటివన్నీ కూడా ఎదుర్కోవాలి. సప్తమంలో గురు సంచారం వల్ల దైవానుకూలత అయితే ఉన్నది. అవన్నీ మొదట సమస్యలు వచ్చినా కూడా తర్వాత అవి సర్దుమణిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థిక విషయాలు అంతంత మాత్రంగా ఉంటూ ఉంటాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి జన్మంలో రవికుజులు, అట్లాగే భాగ్యంలో ఉన్నటువంటి చంద్ర సంచారం, సరైనటువంటి ఆలోచన తీరు లేకపోవడం, ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవడం, అట్లాగే ఉద్రిక్త స్వభావంతో ఉంటూ ఉండడం, ప్రతిదీ కూడా కొంత నెగిటివ్ థింకింగ్ అనేది బాగా కనిపిస్తుంది వీళ్ళల్లో. కూల్గా ఎలా వచ్చినటువంటి సమస్యని మనం పరిష్కరించుకోవాలి అనే దానిపైన దృష్టి పెట్టాలి. తొందరపాటుతో నిర్ణయాలు తీసుకోవడం, తొందరపడి ఎవరినైనా మాట తోలనాడడం అనేది చేస్తే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి అష్టమంలో చంద్ర సంచారం, అయితే జన్మంలో శుక్ర సంచారం, ఆర్థిక విషయాలలో కొంత మిశ్రమ వాతావరణం కనిపిస్తూ ఉన్నది. ఆరోగ్య విషయంలో బహు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. వ్యయంలో రవి సంచారం వల్ల త్రికరణ శుద్ధిగా మీరు చేసే పనులన్నీ కూడా మంచి సత్ఫలితాలను ఇస్తాయి. గతంలో మీరు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల మీకు మంచి ఆనందం కలుగుతుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి సప్తమంలో చంద్ర సంచారం, చతుర్థంలో ఉన్నటువంటి గురు సంచారం వల్ల ఆర్థిక విషయాలలో మంచి లాభాలు చూస్తూ ఉంటారు. వ్యాపార విషయాలు, ఉద్యోగ అంశాలన్నీ కూడా బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నంలో మంచి కార్యానుకూలత ఉన్నది. గృహ నిమిత్తంగా కొన్ని మార్పులు చోటు చేసుకుంటూ ఉంటారు. ఇంటి వారి యొక్క సహకారం మీకు పూర్తి స్థాయిలో లభిస్తుందండి. ఇక్కడ లాభంలో రవికుజులు, అట్లాగే వ్యయంలో శుక్రబుధుల యొక్క సంచారం వల్ల ఆధ్యాత్మిక చింతన, వచ్చిన ధనాన్ని సద్వినియోగం చేయడం, ఏదైనా చారిటీస్కి ఖర్చు పెడుతూ ఉండటం, దాన ధర్మాదుల్లో పాల్గొంటూ ఉండటం, ఇటువంటి సత్కార్యాలన్నింటిలోనూ కూడా పాల్పంచుకుంటూ ఉంటారు. ఉద్యోగంలో మంచి అభివృద్ధిని చూస్తారు. అనుకున్న దానికన్నా కూడా ఎక్కువ లాభాలను కూడా చూస్తారు. తిరిగి రేపటి దినదర్శిని కార్యక్రమంలో కలుసుకుందాం. అంతమటుకు సెలవు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః
గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. హరి ఓం తత్సతు.